సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఇంతియాజ్ సెర్ఫ్ సీఈఓగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ రామయ్య, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఖలీల్ సిద్ధంగా ఉన్నారు. ఖలీల్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన ఇంతియాజ్ ఇవాళ ఆయన ఏదైతే స్వచ్ఛంద పదవి విరమణ చేసిన అనంతరము సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో ఇవాళ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంతియాజ్ ను కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా పదవిలో నిలిపినట్టుగా సమాచారం. ఏదేమైనప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా కర్నూలు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ ను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఇవాళ ఆయన పార్టీ కండువా కప్పుకోవడము ఖచ్చితంగా ఆయననే ఎమ్మెల్యేగా పోటీకి చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కర్నూలు జిల్లా కోడుమూరు చెందిన ఈయన కర్నూలు బంధువర్గము పరిచయాలతో ఆయన సునాయాసం గెలవగలరని వైసీపీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంతియాజ్ వైసీపీలో చేరినట్టుగా తెలుస్తుంది. ఇలాగ వైసీపీ ప్రభుత్వంలో సెర్ప్ అదేవిధంగా వచ్చేసి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కర్నూలు ఏదైతే ఉందో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనార్టీ ఉంటే బాగుంటుందని భావించే నేపథ్యంలో ఇంతియాజ్ ను అడిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ తీసుకుని అనంతరం ఇవాళ క్యాంపు కార్యాలయంలో వైసీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరడం జరిగింది. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కర్నూలు నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఖలీల్.